ఈ లక్ష్మాపూర్ అనే గ్రామానికి ప్రత్యేకత ఏంటంటే మూడుచింతలపల్లిలో ధరణిని లాంచ్ చేసే ముందట కేసీఆర్ గారు మధ్యలో లక్ష్మాపూర్లో ఆగి అక్కడ రైతులతో మాట్లాడారు. ఈ లక్ష్మాపూర్ ప్రాబ్లం ఏంటంటే 100 సంవత్సరాల నుంచి కూడా నక్ష లేదు, మ్యాప్ లేదు ఊరికి. కాబట్టి ధరణి వస్తే నక్ష వస్తుంది, నక్ష వస్తే మన ఊరు నక్ష మొత్తం మారిపోతుంది, మన ప్రజలందరి జీవితాలు మారిపోతాయన్న ఉద్దేశంతో ధరణిలోకి దాన్ని ఎక్కించడం జరిగింది. ఎక్కించినాక ఏమైంది, కేసీఆర్ గారు వాళ్ళకి చెప్పింది ఏంది, మీరు ఇంటింటికి పోయి మీరు ప్రతి పొలం పోయి సర్వే చేయండి అని చెప్తే శాటిలైట్లో సర్వే వేసి పడేసి నక్ష వేసిన తర్వాత ఇప్పుడు జరిగింది ఏంది, 5 ఎకరాలు రైతుకుంటే అర్ధ ఎకరం పడ్డది, ఒక రైతుకి 2 ఎకరాలు ఉంటే 1/4 ఎకరం పడ్డది. అంటే ఈ మొత్తం 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో రైతు బంధు అంతటా వస్తే ఏ ఊరి ప్రేరణగా ధరణి స్టార్ట్ అయిందో అక్కడ మాత్రం రాలేదు రైతు బంధు. అంటే 5,000 రావాల్సిన వాళ్ళకు 400, లేకపోతే 50,000 రావాల్సిన వాళ్ళకు 200 ఆ టైప్లో వచ్చింది తప్పితే ధరణి ఫలితం కానీ రైతు బంధు ఫలితం కానీ లక్ష్మాపూర్ గ్రామస్తులకు రాలేదు. అయితే అక్కడ ధరణి ఫెయిల్ అయిందని చెప్పడానికి రేవంత్ రెడ్డి గారు పోయి అక్కడనే ధరణి మీద స్టార్ట్ చేసిండు క్యాంపెయిన్. కానీ ఆయన సీఎం అయి 2 ఏళ్ళు అయిన తర్వాత కూడా లక్ష్మాపూర్ ప్రజలు పోయి మాకు రెవెన్యూ ఇష్యూ ఉందని మూడుచింతలపల్లిలో చెప్తే అమ్మో లక్ష్మాపురం మేము పుట్టుకోమని పక్కన పడేస్తున్న పరిస్థితి ఉంది. అంటే లక్ష్మాపూర్ని 2 చీఫ్ మినిస్టర్లు వాడుకున్నారు తప్పితే ఆ ఊరి ప్రజల సమస్యలు మాత్రం తీరలేదు, ఆ రైతుల సమస్యలు తీరలేదు. లక్ష్మాపూర్ రెవెన్యూ సమస్యల్ని తీర్చాలే, దీనికోసం ప్రత్యేక డ్రైవ్ పెట్టాలని కూడా మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారిని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా కండ్లకోయలో ఐటీ కారిడార్ కడతామన్నారు, ఐటీ పార్క్ కడతామన్నారు, అది కట్టకుండానే బంద్ చేసినటువంటి పరిస్థితి. పొలిటికల్గా మరి మీ అందరికీ తెలుసు, ఉప్పలు, మల్కాజ్గిరి, కుత్బులాపూరు, మేడ్చలు, కూకట్పల్లి ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా ఎవరు గెలిచిర్రు, మొత్తం బీటీ బ్యాచ్ గెలిచింది. వాళ్ళు గెలవలేదు, అందులో వేరే పార్టీలలో గెలిచి బీటీ బ్యాచ్ అంటే తెలుసు కదా, బంగారు తెలంగాణ బ్యాచ్ అన్నట్టు. యూటీ బ్యాచ్ అంటే ఉద్యమం బ్యాచ్ గెలవలే ఎవరు, మొత్తం బీటీ బ్యాచ్ గెలిచిర్రు. గెలిచిన వాళ్ళు అంతా ఇళ్ళకి వచ్చిర్రు అన్నట్టు. ఉప్పల్ నియోజకవర్గంలో మొదలంటే షేర్ సుభాష్ రెడ్డి అన్న, అది మన బేతి సుభాష్ రెడ్డి అన్న గెలిచిండు. కానీ మొన్న కాంగ్రెస్లో గెలిచిన ఉప్పల్ ఆయన కూడా కాంగ్రెస్ మనిషి లక్ష్మారెడ్డి లాస్ట్ మినిట్లో వచ్చి టికెట్ తీసుకొని ఆయన గెలిచి. మల్కాజ్గిరిలో అంటే మన మల్లారెడ్డి గారు అందులో టీడీపీలో గెలిచి ఆయన ఇటు వచ్చి. కుత్బులాపూర్లో వివేక్ గారు కూడా టీడీపీలో గెలిచి ఆయన ఇటే వచ్చి. మేడ్చల్లో కూడా సేమ్ సిచ్యువేషన్, కుకట్పల్లి సేమ్ సిచ్యువేషన్. వీళ్ళందరూ ఏంది అని అంటే ఉద్యమాలు చేసినటువంటి ప్రతి ఒక్క ప్రజల్ని కూడా అనగదొక్కి కంప్లీట్గా ఈ బంగారు తెలంగాణ బ్యాచ్ మొత్తం మేడ్చల్లో ఎందుకు వచ్చిరు వీళ్ళంటే అభివృద్ధి కోసం రాలే. ఎందుకంటే అభివృద్ధి అనేది ఏడ కనబడలే నాకు మేడ్చల్లో తిరుగుతాయి. అంటే పై సోప్ టాప్ మంచిగా ఉంది, 1-2 పెద్ద రోడ్లు ఉంటాయి, దాని చుట్టూ అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉంటాయి, ఓకే. వెనుక చూస్తే మాత్రం గల్లీలల్లా భయంకరమైన పరిస్థితి. ఎందుకు వచ్చింది వీళ్ళు, ఎందుకు వచ్చిరు ఈ బీటీ బ్యాచ్? తెలంగాణ డెవలప్ చేయడానికి వచ్చినోడు ఎవరు ఇట్లా ఉండరు. మరి 10 ఏళ్ళల్లో చాలా డెవలప్ చేసి ఉండొచ్చు. ఎందుకు వచ్చిరంటే చెరువుల కోసం, భూముల కోసం, పవర్ కోసం వచ్చి ప్రతి ఒక్కరు, ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు స్థానికంగా చెరువుల కబ్జా, భూముల కబ్జా. ఇక నేను ఎన్ని చెప్పాలి డీటెయిల్స్ చెప్దామంటే భయంకరమైన పరిస్థితి ఉంది. ఇక్కడ మొత్తం కుత్బులాపూర్ని అయితే కబ్జాలపూర్ అని పెట్టేసారు. కూకట్పల్లి మొత్తం బ్లూ షీట్స్, ఎక్కడ చూడు బ్లూ షీట్సే. ఏం బ్లూ షీట్స్ ఏందో అర్థమే కావు, అన్ని బ్లూ షీట్స్ ఉన్నాయి ఎక్కడ చూస్తే అక్కడ. కానీ ఇన్ని ప్రైవేట్గా ఇంత డెవలప్ అయిన వీళ్ళు తప్పితే ఎక్కడ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ లేదు. ఒక 100 పడకల హాస్పిటల్ ఇంత 32 లక్షల మందికి ఏ ఒక్క నియోజకవర్గంలో లేదు. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను నవ్వుకుంటున్నా, నేను అక్కడెక్కడో ఆదిలాబాద్ పోయి అభివృద్ధి జరగలేదు అనుకుంటున్నా, మేడ్చల్ లేనిది ఇట్లా పరిస్థితి ఉందని. గమ్మత్ ఏంటంటే 6 అడుగుల బుల్లెట్ హెల్త్ మినిస్టర్, ఆయన ఎక్కడ కట్టలే మరి 100 పడకల హాస్పిటల్. ఐటీ మినిస్టరు, డిఫాక్టో చీఫ్ మినిస్టరు కేటీఆర్ గారు, ఆయన మొత్తం అసలు అర్బన్ ఏరియా అంతా మొత్తం అద్భుతంగా వేసేసిన మున్సిపాలిటీ అన్నారు. ఏం అద్భుతమైంది అసలు, మేడ్చల్ చూస్తే తెలుస్తుంది ఏం అద్భుతమైంది, ఏం అభివృద్ధి అయిందో. ప్రజలకు మాత్రం లాభం కాలే. అక్కడనో 1-2 సీసీ రోడ్లు వేసారు, కానీ అన్ని సేమ్ ప్రాబ్లమ్స్, రిజిస్ట్రేషన్స్ ప్రాబ్లమ్స్ అట్లే ఉన్నాయి, నల్లా ప్రాబ్లమ్స్ అట్లనే ఉన్నాయి, నాలా ప్రాబ్లమ్స్ అట్లనే ఉన్నాయి. మరి ఏం అభివృద్ధి అంటే ఏంది? లైట్లు, రోడ్లు, ఇంటర్నేషనల్ బ్రాండ్లు, ఇంతేనా? మరి జనంకి ఏమైనా ఏం లేదా? దోమలు బుక్కుతున్నారు నిజంగా. దమ్మాయిగూడలో చూస్తేనైతే జనాలు ఘోరమైన పరిస్థితి ఉంది. ఈ ఇద్దరు కూడా మొత్తం చాలా చాలా డెవలప్ చేసినామని చెప్పుకునే బీఆర్ఎస్లో కూడా మేడ్చల్ అయితే అభివృద్ధి కాలేదు. కాంగ్రెస్ వచ్చినాక ఇక పెనంలోకి వెళ్ళి పొయ్యిల పడ్డ పరిస్థితి అయింది. ఆ మాత్రం అంతో ఇంతో జరిగింది కూడా కాంగ్రెస్ వచ్చినాక. మొత్తానికంటే మొత్తం కూడా అసలు ప్రజలకు కన్సర్న్ లేకుండా పోయింది. ఆ మాత్రం ఉన్న 5-6 హాస్పిటళ్లలో కూడా సూది ఉంటే దూది లేదు, దూది ఉంటే సూది లేదన్న పరిస్థితి ఉన్నది తప్పితే ఘోరమైన పరిస్థితి అయిపోయింది. సో దయచేసి నేను మేడ్చల్ జిల్లా ప్రజలను కోరేది ఒకటే,
మీరు మనకు కావాల్సినటువంటి మౌలిక వసతుల కోసం డెఫినెట్గా నడుం బిగించి పోరాటం చేయకపోతే ఎవరు పట్టించుకోరు. మీరంతా బిజీగా ఉంటారు, మాకు తెలుసు. అందరు పాపం హైదరాబాద్కి రావాలి, ఉద్యోగాలు చేయాలి. నేను అదే అంటున్నా కదా, ఇప్పుడు ఈ మొత్తం బీటీ బ్యాచ్ అంతా మంచి భజన బ్యాచ్. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు మంచి సూపర్ భజన చేస్తారు. నిన్న మల్లారెడ్డి సాబ్ ఏం చేసిండు, మొన్నటిదాకా తొడగొట్టిండు. నిన్ననేమో మన్మన్ ఫంక్షన్కి పిలిచి కాలు మొక్కించిండు సీఎం గారిది. కథం క్లోజ్ అక్కడితోని స్టోరీ. సో అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అంతే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు అంతే. ఎక్కడికక్కడ భజన చేసుకుంటూ ఈ మేడ్చల్లో ఉన్న ప్రజాప్రతినిధులు మాత్రం ప్రజల యొక్క సొమ్మును మంగళారతి పడుతున్నారు. కొన్ని నిరూపించగలుగుతాం, కొన్ని నిరూపించలేము. ఎందుకంటే చాలా తెలివిగా చేస్తున్నారు, పెద్ద మాఫియా లాగా చేస్తున్నారు కాబట్టి అది జరుగుతుంది. అంటే చాలా డీటెయిల్స్ చెప్తున్నారు మీలాంటి పత్రికా మిత్రులు. అవి ఇప్పుడు పత్రికా ముఖంగా చెప్పి మేము ప్రూవ్ చేయలేకపోతే వేస్ట్ అవుతాయి కాబట్టి చెప్తలేము. నాకు ప్రూఫ్ వచ్చింది. నేను చాలా లెటర్లు హైడ్రాకి రాస్తున్నా డైరెక్ట్గా, ఎవరు చెప్తాను కూడా చెప్తలేను. ఎందుకంటే ఇదేదో నేను పేర్లు చెప్పినా కొద్ది కక్షపూరితంగా చేస్తున్నా అన్న భావన కలుగుతుంది. నాకేం కక్ష లేదు ఎవరి మీద. ప్రజలు ఏదో ఒక రోజు బుద్ధి చెప్తారు, అలా డౌట్ లేదు. కాకపోతే ఇంత వీళ్ళు తిన్నా కూడా ఒక హాస్పిటల్ కట్టలేకపోవడం ఏంది నాకు చెప్పండి, మంచినీళ్ళు ఇవ్వలేకపోవడం ఏంది నాకు చెప్పండి. ఎందుకోసం మరి గ్లోబల్ రైజింగ్ సమిట్ ఏడ రైజ్ అవుతుంది తెలంగాణ, ఎందుకోసం పెట్టాలి ఇట్లాంటి సమిట్లు? అంతకుముందు చేసిన వాళ్ళంతే, ఇప్పుడు చేసిన వాళ్ళంతే. కాబట్టి వాటిని ప్రశ్నిస్తూ ఉన్నాం. భూదేవి నగర్కు పోతే మల్కాజ్గిరి నియోజకవర్గంలో రైలు పట్ట ఉన్నంత మేర, ఎంత రైలు పట్ట ఉంటే అంత 350 ఇండ్లు ఉన్నాయి. ఇంత చిన్న చిన్న అగ్గిపెట్టెలు కూడా అసలు సిగ్గుపడతాయి ఆ సైజు చూసి, అంత చిన్న ఇండ్లు. అంటే ఘోరం ఏంటంటే అక్కడికి కేసీఆర్ గారు పోయారు సీఎం అయిన తర్వాత, అక్కడికి ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు పోయారు, అందరు నాయకులు పోయారు. మొత్తం ఆ 350 ఇండ్లు కూడా అందరు పాలమూరు వాళ్ళే, మళ్ళీ ఎప్పుడో వచ్చి సెటిల్ అయిన వాళ్ళు నాగర్ కర్నూలు వాళ్ళందరూ పోయినరు. అందరు చెప్పిర్రు మేము మీకు ఇల్లు కట్టిస్తామని చెప్పి. అసలు ఎక్కడ కూడా సమస్య పరిష్కారం కాలేదు. అదేవిధంగా మరి కుత్బుల్లాపూర్లో లింగం చెరువు అని ఉన్నది. ఈ లింగం చెరువులో మొత్తం మల్లారెడ్డి గారి హాస్పిటల్ కాలేజ్ నుండి పోయి వ్యర్థాలన్నీ అందులో కలవడంతో ఈ చెరువు అంతా పాడైపోయిందని చెప్పి అదే చెరువులో మరి చాలా పెద్ద ఎత్తున మల్లారెడ్డి గారు వారికి సంబంధించిన కాలేజెస్ కబ్జా చేసినాయని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఆ విషయాన్ని ప్రభుత్వం గమనించాలి, హైడ్రా వాళ్ళు పర్టికులర్గా చూడాలి. మరి ఏమవుతుంది, ఎందుకు హైడ్రా అటు పోతలేదన్న విషయాన్ని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అట్లనే మన జగద్గిరి గుట్టలో మెడికల్ కాలేజ్ మంజూరైందని చెప్పి కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు వివేక్ గారు మరి అక్కడ పాలాభిషేకాలు చేసిరు, అన్నీ చేసిరు. కానీ ఇంతవరకు మెడికల్ కాలేజ్ అయితే ఎక్కడ కూడా కనబడ్డ పరిస్థితి లేదు. మరి బస్ డిపో కూడా అదే చేసిరు, అయిపోయిందని కొబ్బరికాయలు కొట్టేసిరు. కానీ బస్ డిపో ఇంతవరకు రానటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అదేవిధంగా అక్కడి నుండి మేము మేడ్చల్ పోయినాం, మల్లారెడ్డి గారి నియోజకవర్గం. ఇక అక్కడనే చాలా ఇబ్బందులు. మేడ్చల్ మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి గారు కూడా ఎంపీగా ఉన్నప్పుడు దమ్మాయిగూడ అని ఒక ఏరియా ఉంటుంది, పెద్ద ఎత్తున నాలా పోతుంటుంది. అడికి ఆ నాలా దగ్గరికి పోయి చూసి రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే, ఈ నాలాలో పందులు బొర్లనియకుండా చూసుకుంటాం మేము అని చెప్పి ఆయన ఎంపీగా ఉన్నప్పుడే కొబ్బరికాయ కొట్టి నాలా పనులు అయిపోయినాయి స్టార్ట్ చేసేసినామని చెప్పేసి వచ్చేసిరు. కానీ ఇంతవరకు కూడా ఆ నాలా పనులు మొదలు పెట్టలేదు. నేనైతే ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నా, ఆ నాలా పనులన్నా ప్రారంభించాలి, లేకపోతే రేవంత్ రెడ్డి గారు పోయి ఆ నాలా పక్కనన్నా ఉండాలి కొన్ని రోజులు. చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది. దాన్ని మాత్రం మేము సీరియస్గా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రైజింగ్ కాదు, ఇది చాలా అన్యాయమైన పరిస్థితుల్లో తెలంగాణ ఉంది. దీన్ని పట్టించుకోవాలని చెప్పి నేను సీఎం గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే మన లక్ష్మీనగర్లో పక్కకే రూపాయికే వాటర్ కనెక్షన్ ఇస్తామని చెప్పి స్థానిక కార్పొరేటర్ గారు గెలిచిండ్రు, అయిపోయింది. అంత అయిపోయాక ఇప్పుడు బలవంతంగా 15,000 నుంచి 20,000 రూపాయలు ఒక్కొక్కరి దగ్గర వాటర్ కనెక్షన్ కోసం వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రకటించినప్పుడు మీకే చెప్తానా? థ్యాంక్ యూ. ఎప్పుడున్నా ఎవరికి తెలుసన్నా గ్రేటర్ ఎలక్షన్ చూద్దాంలే. అప్పటి వరకు ఈ జనం బాటలో సమస్యల మీద మాత్రం చెప్తాను. ఎప్పుడు వస్తా అప్పుడు చెప్తాం, తొందరేమో వచ్చినప్పుడు. ఇప్పుడే ఊహాజనితమైన ప్రశ్నలు ఇప్పుడెందుకు? కానీ చెప్తున్నా కదా, ఈ పరిస్థితులు వీటి సందర్భాలు చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక ఆల్టర్నేటివ్ పొలిటికల్ ఫోర్స్ అవసరం, రావాల్సిందే. ఎప్పుడొస్తా తెలియదు నాకు, కానీ రావాల్సిందే. ఎందుకంటే ఎవరు పని చేయాలి? 10 ఏళ్లలో పని జరిగింది అనుకుంటే మేడ్చల్లో నిన్నటి నుంచి మేము ఈ 4 రోజుల నుంచి చూస్తున్న పర్యటనలో అసలు అన్ని సమస్యలు ఉండకూడదు, కనీస వసతులు ఉండాలి. ఒక హాస్పిటల్ లేకపోవడం నాకు అర్థం కాదు. ఒక్క హాస్పిటల్, నాట్ ఈవెన్ సింగిల్ హాస్పిటల్ ఈ 5 నియోజకవర్గాలలో. సో అటువంటి వాటి కోసం ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. పొలిటికల్ డెసిషన్ తీసుకున్నప్పుడు మీ అందరికీ ఇన్ఫామ్ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టరేట్లో కూడా మరి తెలంగాణ తల్లి బొమ్మను పెట్టమని అడిగిరట.
మేము ఇదివరకే తెలంగాణ జాగృతి నుండి ప్రకటించున్నాం. అది తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి. మా తెలంగాణ ఉద్యమ తల్లి వేరే రకంగా ఉంటుంది. ఆమెను మార్చి మీరు ఇంకొకరు బొమ్మ పెట్టి ప్రజల మీద రుద్దాలని చూస్తే మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. మీరు ఇప్పుడు కలెక్టరేట్లలో పెట్టుకుంటారా, ప్రతి ఊర్లో పెట్టుకుంటారా, ఏం పెట్టుకుంటారా పెట్టుకోండి. కానీ ఎప్పుడో ఒకప్పుడు భగవంతుడు అవకాశం ఇస్తాడు, మాకు కూడా అవకాశం వస్తుంది. అప్పుడు మాత్రం అన్నీ తీసి మళ్ళీ మీ గాంధీ భవన్కి పంపిస్తామనే విషయాన్ని తెలియజేస్తూ, ఇది కరెక్ట్ కాదు. ప్రజా ఆమోదం లేనటువంటి తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టడం అన్నది కరెక్ట్ కాదు అనే విషయాన్ని నేను ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను.